హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ ఎగ్ సేమియా. నోరూరించే ఈ ఎగ్ సేమియాని కేవలం 15 నిమిషాల్లో చాలా రుచిగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదంటే మీకు టైం లేనప్పుడు లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఈ సేమియాని ఆనియన్స్తో టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఇలాగ నీళ్లు తీసుకోండి. కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోండి. ఒక 1 లీటర్ లేదంటే ఒక 1.5 లీటర్ కొంచెం ఎక్కువే ఉండే విధంగా తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ నేను ఒక 3 గిన్నెల నిండుగా రోస్టెడ్ సేమియా, ఆల్రెడీ మనకి ఫ్రై చేసిన సేమియా మార్కెట్లో ఉంటుందండి, అది వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ సేమియా ఉంటే కనుక ముందుగానే లైట్గా కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి నేను సపరేట్గా మళ్ళీ ఫ్రై చేయట్లేదు. చూడండి, ఈ విధంగా ఒక 85 to 90% కుక్ చేసుకోవాలి. పట్టుకుంటే మనకి మెత్తగా మ్యాష్ అయిపోకూడదు, జస్ట్ కట్ అయినట్లుగా ఉంటే సరిపోతుంది. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకొని పైనుంచి కొంచెం నార్మల్ వాటర్ అండి, చన్నీళ్ళు వేసేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసుకుంటే మనకి ఇంకెక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే కొంచెం లైట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇలాగ స్పూన్తో కలుపుకుంటే ఇమీడియట్గా చల్లారిపోతుంది. అలాగే కొంచెం నీళ్ళు వేసుకున్నా కూడా ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ది ఈ విధంగా కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంటే 1 గరిటె వరకు అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఇక్కడ నేను ఒక 3 కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకెక్కువ కావాలైనా వేసుకోవచ్చు అండి. నేను తీసుకున్న 3 కప్స్ సేమియాకి ఒక 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలాగా ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ వేసేసుకొని కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను సాల్టు, కొంచెం పసుపు వేసుకోండి లైట్గా, ఒక 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసేసుకోండి. ఇలా వేసేసుకుని కొంచెం మనకి ఎగ్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో ఇలాగ కట్ చేసేసుకోండి. ఇలాగ బాగా ఫ్రై అయిన ఈ ఎగ్స్ని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలాగ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1/4 టీ స్పూన్ అండి, ఎక్కువ కాదు, జస్ట్ ఫ్లేవర్ కోసమే జస్ట్ లైట్గా వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ మాత్రమే వేసాను. ఉంటే కనుక క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ క్యారెట్ వేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు క్యారెట్స్ వేసాను. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కొంచెం మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటే బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర బీన్స్ ఉన్నా వేసుకోవచ్చు, అలాగే క్యాబేజీ ఉన్నా కూడా ఈ స్టేజ్లో వేసుకోండి. క్యాబేజీ ఫ్రై అవ్వడానికి కూడా పెద్దగా టైం పట్టదు. ఇలాగ క్యాప్సికమ్ వేసి 1 నిమిషం పాటు అలాగ ఫ్రై చేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ సేమియా మొత్తాన్ని కూడా వేసేసుకోండి. సేమియా ఎప్పుడైనా మీకు పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా రోస్టెడ్ సేమియా అయితే మీకు చాలా బాగా కుదురుతుందండి. ఈ ఎగ్ సేమియా ఇలాగ సేమియా వేసేసుకుని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మనము సేమియా ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా, సో చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అయితే కారపొడి వేసుకోండి. ఇలా వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇక ఫైనల్గా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకొని కొంచెం ఈ విధంగా కొత్తిమీర చల్లేసేసుకొని ఒకసారి చక్కగా అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ అయితే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇందులోకి మీకు ఆనియన్స్తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పైనుంచి లెమన్ చల్లేసుకోండి.
టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోది మళ్ళీ మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.